అలానే ఎంసీఎస్లో ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఎండి సెక్రటరీ, స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ తెలంగాణ పర్యాటక శాఖ సెక్రటరీ. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, టూరిజంని ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు, తెలంగాణలో ఏం చేస్తున్నారు అనే దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరిది కూడా విభిన్నమైనటువంటి అంశాల నడుమ ఆ పోస్టింగుల్లో ఉండాల్సి వచ్చింది. అది మనందరికీ తెలుసు, రివీల్ చేస్తాను. బట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్లు అనేది ముందు మీకు తెలియజేసి, ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆ పోస్టుల్లో ఎందుకు అనివార్యంగా ఉండాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్లో 25,000 కోట్ల రూపాయలను సేకరించాలని టార్గెట్గా పెట్టి టూరిజం శాఖను అభివృద్ధి చేయాలి 25,000 కోట్ల రూపాయలతో అని ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్స్ని తయారు చేశారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పట్టణాల్లో స్టార్ హోటల్స్ నిర్మించాలని చెప్పి పెట్టుబడిదారులను ఆకర్షించేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు చాలా వరకు కూడా. ఈ మధ్యకాలంలో వైజాగ్లో సదస్సు పెట్టించారు. ఆ తర్వాత విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు, రివ్యూ మీటింగ్. ఆ మీటింగుల్లో ప్రధానంగా టూరిజం శాఖకు సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళికలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక తెలంగాణలో స్మితా సబర్వాల్ గారు ఏం చేస్తున్నారు అని అంటే 167 దేశాల నుంచి వచ్చేటువంటి అందగత్తెల్ని హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్ని కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. గతంలో ఎప్పుడు మిస్ వరల్డ్ పోటీలు జరగలేదు హైదరాబాద్లో, కానీ ఈసారి మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్లో నిర్వహించడానికి స్మితా సబర్వాల్ గారు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 167 దేశాల నుంచి ఈ అందగత్తెలు హాజరవుతున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్లో నిర్వహించడానికి సిద్ధమయ్యి ఆ మేరకు ఏర్పాట్లు శరవేగంగా చేస్తూ ఉన్నారు స్మితా సబర్వాల్ గారు. దీని కారణంగా హైదరాబాద్ యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందుతుంది అనేటువంటి ఆలోచన ఆవిడ చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఈ రేస్ నిర్వహిస్తే హైదరాబాద్కి వరల్డ్ ఫేమస్గా బ్రాండ్ వస్తుందో, అదే తరహాలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్కి వరల్డ్ బ్రాండ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహించడానికి ఆమ్రపాలి గారు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకు ఆ ప్రక్రియను ప్రారంభించారు. సో కాబట్టి హైదరాబాద్లో మనం మిస్ వరల్డ్ పోటీలను చూడొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మిస్ వరల్డ్ పోటీలను చూడొచ్చు. అంతేకాకుండా ఈ మిస్ వరల్డ్ పోటీలు అంటే ఒకే రోజు జరిగేవి కాదు. రకరకాల విభాగాల నుంచి రకరకాల ప్రాంతాల్లో ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి. దానికి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంటుంది. హైదరాబాద్ బేస్డ్గా మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. సో ఇది ఒక అచీవ్మెంట్, స్మితా సబర్వాల్ గారు సాధించినటువంటి అచీవ్మెంట్. సో వీళ్ళిద్దరిలో స్మితా సబర్వాల్ కానీ లేదంటే ఆమ్రపాలి గారు కానీ వీళ్ళిద్దరిలో డైనమిక్ ఐఏఎస్లు ఎవరు అనే దానికి చెప్పడానికి వీల్లేదు. ఎవరికి ఉండేటువంటి డైనమిక్ యాక్టివిటీస్, డైనమిక్ పనిచేసేటువంటి తీరు వాళ్ళకు ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరు పోస్టింగ్లు మాత్రం అనివార్యంగా వాటిల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆమ్రపాలి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోనే పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి అలాట్ చేసినప్పటికి కూడా తెలంగాణలోనే డిప్యుటేషన్ మీద ఉంటూ కొనసాగుతూ వచ్చారు. ఆవిడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి తగిన విధంగా, ఆయన ఆలోచనకు తగిన విధంగా, ఆయన ప్రభుత్వ విధానాలకు తగిన విధంగా పనిచేశారు. అందుకే ఆవిడకి ప్రాధాన్యత ఇస్తూ వరంగల్ సిటీ, వరంగల్ కార్పొరేషను, వరంగల్ కలెక్టర్గా అలా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు, ప్రధానమంత్రి ఆఫీసులో కూడా పనిచేశారు. ఆవిడ టాలెంట్ని నిరూపించుకున్నారు. తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకి వచ్చారు. వచ్చి ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ పోస్టులో కొనసాగుతారని చెప్పేసి అనుకున్నారు.
హైదరాబాద్ రూపురేఖలను మార్చేస్తారు అనుకున్నారు. మొత్తం మూసి ప్రక్షాళన వేగవంతం చేస్తారని చెప్పేసి భావించారు. కానీ హఠాత్తుగా ఏమైంది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అప్పటికే కోర్టుల్లో పిల్స్ ఉన్నాయి కాబట్టి కోర్టుల డైరెక్షన్ మీదకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆ రాష్ట్రానికి వెళ్ళిపోండి అని చెప్పి క్లియర్ కట్ ఆర్డర్ ఇచ్చారు. దాన్ని కూడా సవాల్ చేసి లైజనింగ్ చేసుకొని ఏదో ఒక రకంగా తెలంగాణలో ఉండాలని చెప్పి ఆవిడ భావించారు. కానీ సాధ్యపడలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం, పైగా పిఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఎవరికి ప్రత్యామ్నాయంగా మార్గాలు లేవు కాబట్టి మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన పేపర్ ఆ రాష్ట్రంలో జాయిన్ అవ్వండి అని చెప్తే అమ్రపాలి గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఆవిడ లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తారో లేరో అనేటువంటి సందేహం తొలి రోజుల్లో ఉంది. దాదాపు 15 రోజుల పాటు ఆవిడ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ రారేమో, లేదంటే ఢిల్లీకి మళ్ళీ వెళ్ళిపోతారేమో, లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోతారేమో అనుకున్నారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇమడం లేనటువంటి పరిస్థితి అనేటువంటి ఒపీనియన్ ఉందా ఆవిడకనంటే అది లేదు. కానీ మళ్ళీ తిరిగి తెలంగాణకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ కుదరలేదు. దాంతో అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఆవిడని అపాయింట్ చేసేసారు. సో ఆవిడ ఆ ఛార్జ్ తీసుకున్నారు. ఆ ఛార్జ్ తీసుకొని ఆవిడ కొనసాగుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా కోటప్పకొండకి చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయనతోటి ఆవిడ కనిపించారు. ఆ రోజు నుంచి ఆవిడ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రణాళికలను వేగంగా రచించేటువంటి పనిలో నిమగ్నం అయిపోయారు. ఇక స్మితా సబర్వాల్ గారు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆవిడదే హవా నడిచింది. హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి ఆవిడే. ప్రాజెక్టులని విజిట్ చేయడానికి రెగ్యులర్ విజిట్లో భాగంగా హెలికాప్టర్లో వెళ్ళినటువంటి ఐఏఎస్ ఎవరు ఉన్నారంటే స్మితా సబర్వాల్ గారు అనేది రిటైర్డ్ ఐఏఎస్లు చాలా మంది తెలంగాణ వాదులు కూడా విమర్శించారు. అనేక సందర్భాల్లో ఆవిడ కొంత వివాదాస్పదం కూడా అయ్యారు. లాస్ట్కి ఆవిడ మీద ఒక మ్యాగజైన్ మీద పరువు నష్టం దావా చేస్తే ఆవిడ ఆ కేసుకు సంబంధించినటువంటి ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్నారు. దాదాపు 15 లక్షల రూపాయలు. ఆ అమౌంట్కి సంబంధించి కూడా వివాదం నెలకొంది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో మింగిలి కాలేకపోయారు అనేటువంటి ఒక న్యూస్ బాగా వచ్చింది అప్పట్లో తొలి రోజుల్లో. అసలు ఆవిడ మొత్తం రాజీనామా చేసి వెళ్ళిపోతారు, విఆర్ఎస్ తీసుకుంటారు అనేది కూడా వినిపించింది. పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు అనేది కూడా వినిపించింది. ఆవిడని నాన్ ఫోకల్ పోస్ట్లో ఉంచారు. ఆ తర్వాత టూరిజం శాఖకి ఆవిడని వేశారు. టూరిజం శాఖలో ఆవిడ పనిచేస్తున్నారు. బట్ టూరిజం శాఖలో ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పటి వరకు చాలామంది ఆవిడ గురించి చర్చించుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని ఆవిడ డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయ్యారు. వరల్డ్ లెవెల్లో హైదరాబాద్ గుర్తింపు తీసుకొచ్చింది. మిస్ వరల్డ్ పోటీల్ని ఆవిడ నిర్వహించడానికి ఫైల్ మూవ్ చేశారు. దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో వీళ్ళిద్దరూ పోటీపడి పర్యాటక శాఖలను అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణను ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరూ ఎవరు ఎక్కువ స్పీడ్గా పర్యాటక శాఖను ముందుకు తీసుకెళ్లరు, రిషికొండను ఆమ్రపాలి గారు ఏం చేస్తారు, అలాగే మిస్ వరల్డ్ తర్వాత స్మితా సబర్వాల్ గారు హైదరాబాద్కి వరల్డ్ లెవెల్లో బ్రాండ్ క్రియేట్ చేయగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.